ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నేను మీకు ఒక వెరైటీ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే మిక్స్డ్ వెజిటబుల్ పొంగనాలు. మామూలుగా మనం పొంగనాలు ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా, అందులో అన్ని వెజిటబుల్స్ ని మిక్స్ చేసుకుంటే కనుక మనకి హెల్త్ కి కూడా చాలా మంచిది. అలాగే అండ్ పొంగనాలు కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి హ్యాపీగా తినేయొచ్చు. ఇష్టమైన రెసిపీని ఇంకా ఇష్టంగా ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. సో రెడీయా? సో మిక్స్డ్ వెజిటబుల్ పొంగనాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం ఇందులో ఏం చూద్దాము అంటే మిక్స్డ్ వెజిటబుల్స్ అనుకున్నాం కదా, సో ఇందులో మనము క్యారెట్ తురుము వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాము, క్యాప్సికమ్ ఇవి కూడా వేసుకోవాలి. అండ్ అలాగే బీన్స్, వెజిటబుల్స్ లో మనం బీన్స్ కూడా చాలా మంచిది అంటూ ఉంటారు కదా, సో అందుకనే క్యారెట్ తురుము, బీన్స్ అలాగే క్యాప్సికమ్ వేసుకుంటున్నాము. ఇంకా మనము దోసకి వేసుకోవాల్సినవన్నీ కూడా మనం వేసుకుందాము. ఎస్పెషల్లీ ఇందులో మనము అల్లం అలాగే వెల్లుల్లి కూడా చిన్న చిన్న పీసెస్ గా చేసుకొని ఫస్ట్ వేసుకుందాము. ఒక స్పూన్ తీసుకుందాము. ఫస్ట్ ఇందులో జీలకర్ర ఒక 1 స్పూన్ వేసుకుందాము. ఇదేంటంటే దోస బ్యాటర్, మనం ఎలాగైతే దోసకి ప్రిపేర్ చేసుకుంటామో పిండి నానబెట్టేసి, సో ఆ దోస బ్యాటర్ లో ఫస్ట్ నేను జీరా వేసాను. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సో ఇందులో మనం వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేస్తున్నాము. ఇప్పుడు అల్లం కూడా వేద్దాం. ఇవేంటంటే పచ్చివి తింటే హెల్త్ కి ఇంకా మంచివి అంటూ ఉంటారు కదా అల్లం వెల్లుల్లి, అందుకని ఇలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇప్పుడు వెజిటబుల్స్ లో మనం ఫస్ట్ బీన్స్ వేసుకుంటున్నాము. కొంచెం ఎక్కువగానే వేసుకుందాం బీన్స్. ఓకే, ఇప్పుడు క్యారెట్ తురుము, జస్ట్ ఫ్రెష్ క్యారెట్ ని తీసుకుని అలా తురిమేసి ఇందులో వేసేస్తున్నాం. ఇంకా ఇది కూడా 1 స్పూన్ వేసుకుందాం. క్యారెట్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది కదా, ఏ రెసిపీ అయినా సరే చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తున్నాను. సో గ్రీన్ క్యాప్సికమ్, ఇది కూడా చిన్నగా కట్ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఆనియన్స్. పొంగనాల్లో ఎక్కువగా ఆనియన్స్ వేస్తూ ఉంటారు కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది కామన్. సో మనం ఏంటంటే ఇప్పుడు అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ తో చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర కూడా చిన్న చిన్నగా తరిగిందనమాట, చాలా సన్నగా తరిగిన కొత్తిమీర ఇందులో వేసుకుంటున్నాము. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేసాను. ఇప్పుడు ఏంటంటే చక్కగా బ్యాటర్ లో ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకుందాం. సో బ్యాటర్ లో ఫస్ట్ నేను సాల్ట్ అయితే ఏం వేయలేదు, అందుకని ఇప్పుడు కొంచెం ఫైనల్ గా సాల్ట్ వేద్దాం. ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ తగినంత వేసేసుకుని కలిపేసుకుందాం. ఇది నేను మిక్స్ చేస్తాను, బట్ అంతకన్నా ముందు ఏం చేద్దామంటే పొంగనాలు వేసుకోవాలంటే మనము ప్యాన్ పెట్టుకోవాలి కదా, ప్యాన్ హీట్ ఎక్కాలి కదా. సో ఒక్క 1 మినిట్ నేను ప్యాన్ తీసుకొస్తాను. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాము, స్టవ్ ఆన్ చేసేద్దాం. ఇది మనం సిమ్ లో పెట్టుకుని కొద్దిసేపు ప్యాన్ హీట్ ఎక్కే వరకు మనం సిమ్ లో పెట్టుకోవాలన్నమాట. ప్యాన్ బాగా హీట్ ఎక్కిపోయింది అనుకోండి, అప్పుడు పొంగనాలు మాడిపోతాయి, చక్కగా మగ్గకుండా మాడిపోతాయి. కాబట్టి మనం సిమ్ లో పెట్టేసుకుని ఇది మిక్స్ చేసుకుందాం. సాల్ట్ కూడా వేసేసాను కాబట్టి అన్ని మిక్స్ చేసేస్తున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకున్నాము. మిక్స్డ్ వెజిటబుల్ పొంగనాలకు కావాల్సిన స్టఫింగ్ మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు చూస్తుంటేనే కలర్ఫుల్ గా ఉంది. అన్ని వెజిటబుల్స్ తో చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది. అండ్ మార్నింగే ఇలాంటి అన్ని వెజిటబుల్స్ కలిపిన రెసిపీస్ ని మనం తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ లోకి మన హెల్త్ కి కూడా చాలా మంచిది. మనం ఫిట్ గా ఉంటాము. అండ్ స్కిన్ కూడా ఎక్కువగా మనము గ్రీన్ లీవ్స్, క్యారెట్ ఇలాంటివి తీసుకుంటే స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎన్ని ఫేషియల్స్ చేసుకున్నా కూడా రాని గ్లో ఇలాంటివి డైలీ మనం తీసుకుంటే మన ఫేస్ చాలా బాగుంటుంది. ప్యాన్ హీట్ ఎక్కిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనము ఆయిల్ వేసుకుందాం. ఓకే, పైనుంచి కొంచెం ఆయిల్ వేసేద్దాం ఇందులో. తీయడానికి కొంచెం ఫాస్ట్గా ఈజీగా వచ్చేస్తాయి.
ఇందులో ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు, అంటే బ్రేక్ఫాస్ట్ కి ఆయిల్ ఎక్కువగా ప్రిఫర్ చేయని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, అలాగే బటర్ కూడా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు ఇందులో. లేదు ఆయిల్ ఓకే అనుకున్న వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది వేసేసుకుందాము. మామూలుగా దోశ పిండిని ఇప్పుడు పొంగనాలుగా వేసుకునేప్పుడు ఒక 4-5 అవర్స్ మనం ముందే దోశ పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత, లేదా 1 డే తర్వాత మనం పొంగనాలు వేసుకుంటే కొద్దిగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అదే రోజు చేసుకున్న దానికన్నా తర్వాత రోజు, అంటే బ్యాటర్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని 1 డే తర్వాత లేదా హాఫ్ డే తర్వాత కనుక మనం పొంగనాలు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ కొంచెం సాఫ్ట్గా కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు పాన్ హీట్ ఎక్కిపోయింది, ఇది వేసేద్దాం బ్యాటర్. ఇందులో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ ఆయిల్ వేసాం కదా, అది మళ్ళీ మీద పడకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకుందాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే పైనుంచి కొంచెం ఆయిల్ వేద్దాము. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం ఇలా మగ్గించుకోవాలి. కొంచెం ఆవిరిలో అదంతలాదిగా ఉడికిపోతుంది. సో ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేసాము అంటే చక్కగా పొంగనాలు కలర్ఫుల్ గా మిక్స్డ్ వెజిటబుల్స్ తో చేసిన మిక్స్డ్ వెజిటబుల్ పొంగనాలు రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, చక్కగా పొంగనాలు రెడీ అయిపోయాయండి కలర్ఫుల్ గా. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. 2 సైడ్స్ కూడా చక్కగా మనము ఫ్రై చేసేసుకున్నాము. ఇంకా కంప్లీట్ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇలా 2 సైడ్స్ కూడా మనము చక్కగా పొంగనాల్ని ఉడికించడం, ఫ్రై చేయడం ఏమంటారో, సో అలా చేసేసాము. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఇలా పొంగనాలు ప్లేట్లో దీన్ని వేసేసాం అనుకోండి, జస్ట్ ఒక 2-3 మినిట్స్లోనే రెడీ అయిపోతాయి. వన్స్ ప్యాన్ హీట్ ఎక్కడం మాత్రమే టైం పడుతుంది అంతే, దాని తర్వాత ఫాస్ట్గా అయిపోతాయి. సో చూస్తున్నారు కదా. ఓకే, సో చూస్తున్నారు కదా, మిక్స్డ్ వెజిటబుల్ పొంగనాలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు కావాల్సిన పదార్థాలు అండ్ ప్రిపరేషన్ ఒకసారి చూసేయండి. మిక్స్డ్ వెజిటబుల్ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: దోస పిండి 1 కప్పు, బీన్స్ 1/2 కప్పు, క్యాప్సికం 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3 టేబుల్ స్పూన్లు, అల్లం 1/2 టేబుల్ స్పూన్, జీరా 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె తగినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి 1/2 టేబుల్ స్పూన్. మిక్స్డ్ వెజిటబుల్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి దోస బ్యాటర్ లో జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, బీన్స్, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పాన్ పెట్టి మిశ్రమాన్ని పొంగనాల్లాగా వేసేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజిటబుల్ పొంగనాలు రెడీ.